ఇక్కడ రోడ్డు పైన వెళ్తున్నప్పుడు మనకి ఈ టార్పాల్ కనిపించింది. శివుని గుడి దగ్గర ఈ టార్పాల్ను రథం పైన కప్పి ఉంచడం జరిగింది. నేను వచ్చి ఎంక్వైరీ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే ఈ టార్పాల్ను వీళ్ళు 2 సంవత్సరాల క్రితం తీసుకున్నారంట. 2 సంవత్సరాల క్రితం తీసుకున్న టార్పాల్ని ఓన్లీ శివరాత్రి రోజు మాత్రమే సంవత్సరానికి 2 రోజులు 3 రోజులు తిప్పి మళ్ళా కప్పుతా ఉన్నారు. సో ఇలా కప్పుతున్న ఇటువంటి ఈ టార్పాల్ని 2 ఏళ్ల నుంచి 4-5 రోజులు మాత్రమే పక్కన ఉన్నది. మిగతా టైంలో మాత్రం ఈ రథం పైన ఇలాగే ఉన్నది. ఇప్పుడు మనం చూస్తుంటే దీని కలర్ కానీ దీని పైన ఉన్న లామినేషన్ కానీ ఇక్కడ ఎక్కడన్నా రాసుకొని కొంచెం 2 ఏళ్ల నుంచి ఉన్నప్పుడు ఇలాంటి రాసుకొని గీసుకొని ఇట్లాంటిది రావడం ఓకే, కానీ ఇది బయటికి రాకుండా విచ్చుకోకుండా అంతా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది. ఎక్కడన్నా కూసుగా ఉన్న దగ్గర చిన్న చిన్న డ్యామేజ్లు తప్ప 2 ఇయర్స్కి ఇది నా లెక్క ప్రకారం చాలా బాగున్నట్టు. ఒకసారి దీని గురించి పొలాల్లో ఎలా వాడుతున్నారు దీన్ని అని నాకు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. నాకు వచ్చిన కొద్ది కన్నడతో మేనేజ్ చేస్తాను. ಪ್ಲೀಸ್ ಟ್ಯೂನ್ ಆನ್ ಅಣ್ಣ. నా పేరు ರಾಜೇಶ್. ನಿಮ್ಮ ಹೆಸರೇನಣ್ಣ? ಬನ್ನಪ್ಪಗೌಡ. ನಿಮ್ದು? ಮಲ್ಲಿಕಾರ್ಜುನ. ನಮಸ್ಕಾರ. ಇದು ಇಲ್ಲಿ ಹಾಕಿ ಎಷ್ಟು ದಿವಸ ಆಯ್ತು? 2 ವರ್ಷ ಆಯ್ತು ರೀ. 2 ವರ್ಷ ಆಯ್ತು. 2 ವರ್ಷದಿಂದ ಹಂಗೆ ಇದೆ. ಓಕೆ, ಮಂಚಿಗೆ ಕ್ವಾಲಿಟಿ ಮಂಚಿ. ಯಾರು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ನಿಮ್ಗೆ? ಎಲ್ಲಿ ಸಿಕ್ಕಿದ್ದು? ಇಲ್ಲಿ ನಿಮ್ಮ ಹತ್ರ ಬರ್ತಾ ಇದ್ದಾರಾ? ತಗೊಂಡ್ಕೇಸಿ ಹಾಕಿದಕ್ಕಾಗಿ ಕ್ವಾಲಿಟಿ ಚಲೋದಕ್ಕಾಗಿ ಊರಾಗನ ಖರೀದಿ ಹಾಕಚ್ಚವ. ಓಕೆ, ನಾವನ್ನ ತಗೊಂಡಿವಿ. ನಾವೆರಡು ತಗೊಂಡಿವಿ, ಇವ್ರು 2 ತಗೊಂಡಾರ, ಊರಾಗ ಮತ್ತೆ 2 ತಗೊಂಡಾರ. ಓಕೆ, ಒಂದೊಂದು ಫ್ಯಾಮಿಲಿ ಒಂದು 2 ತಗೊಂತಾ ಇದ್ದಾರೆ. ನಮ್ಗೆ ರಾಶಿಗಳು ಬರ್ತಾವಲ್ಲ, ಹತ್ತಿ ಹಚ್ಚು ಮುಚ್ಚಕ್ ಬರ್ತಾವ, ಕೋಳಿ ಮುಚ್ಚಕ್ ಬರ್ತದ. ಓಕೆ, ಹೆಸರುಗಳು ಆ ರಾಶಿಯಾದಾಗ ಮುಚ್ಚಕ್ ಬರ್ತದ. ಹೌದು, ಹಂಗಾಗಿ ನಾವು ಮನುಷ್ಯಾಗ 2 ತಗೊಂಡಿವಿ. ಕ್ವಾಲಿಟಿ ಚಲೋ ಅವ್ರಿ. ಓಕೆ, ಬಿಸಿಲಿಗಿಂದ ಏನಾಗಲ್ಲ. ಬಿಸಿಲಿಗೆ ಮಳೆಗೆ ಏನಾಗ್ತಾ ಇಲ್ಲ, ಚೆನ್ನಾಗಿದೆ. మన యొక్క డీలర్స్ ఉన్నారు. మన డీలర్స్ ఈ ఒక్క కర్ణాటకలోనే కాదు, కంప్లీట్ ఆంధ్ర, తెలంగాణ, సౌత్ ఇండియా మొత్తం. మనం సౌత్ ఇండియా మొత్తం సోల్జర్ టార్పాల్ అన్నది ఒక ఫార్మ్ స్మార్ట్ అయిన మన కంపెనీ దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఇది మన ఓన్ బ్రాండ్. ఈ బ్రాండ్ ఇంత రీచ్ అయినందుకు మనం చాలా సంతోషంగా ఉన్నాం. మనకంటే ఇంపార్టెంట్ రైతులు, కర్ణాటక రైతులు ఏమి, తెలుగు రైతులు అయితే ఏమి, ఎవరైతే ఏమి, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఇక్కడ పంట పొలాల్లో ఎలా వాడతారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. ಕೃಷಿ ಮಾಡೋಕೆ ಯೂಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ರಲ್ವಾ? ಕೃಷಿಗೆ ಹಂಗೆ ಯಾವ ತರ ಯೂಸ್ ಮಾಡ್ತಾರೆ? ಒಂದೊಂದು ಸೀಸನ್ 2 ಸೀಸನ್ ಬರ್ತಾ ಇದೆ. ಯಾವ ತರ ಬರ್ತಾ ಇದೆ? 3 ಸೀಸನ್ ಬರ್ತಾವ್ರಿ. ಒಂದು ವರ್ಷಕ್ಕೆ 3 ಸೀಸನ್, 3 ಸೀಸನ್ ಹೆಸರು. ಓಕೆ, ಕವಳಿ ಆಮೇಲೆ ಹತ್ತಿ. ಓಕೆ, 1 ವರ್ಷಕ್ಕೆ 3 ಸೀಸನ್, 3 ಸೀಸನ್ ಬರ್ತಾ ಇದೆ. ಆಮೇಲೆ ಯೂಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ರ? యూజ్ ಆಗ್ತಾ ಇದೆ. ఒక సంవత్సరానికి 3 సీజన్ల పంట వేస్తున్నారు వీళ్ళు ఇక్కడ. ఆ 3 సీజన్లకి ఒకటే పట్టను వాడుతున్నారు. ఆ 3 సీజన్లు అయిపోయిన తర్వాత కూడా మళ్ళా కూడా దాన్ని వాడుతున్నారు. అంటే కొంచెం జాగ్రత్తగా వాడుకుని, ఎలుకలు కొట్టకుండా జాగ్రత్తగా వాడుకునే పని అయితే ఇది మాకు చాలా బాగుంది. జనరల్గా నా ఒపీనియన్, బయట దొరికే ఒక నార్మల్ టార్పాలిన్, ఒక బ్లాక్ కలర్ కానీ ఏదైనా కలర్ టార్పాలిన్ కానీ మనకు తీసుకొని వస్తే అది 4 రోజులకి పౌడర్ అయిపోతుంది. కానీ ఇక్కడ అలా అవ్వట్లేదు. ఇది 2 ఏళ్ళు అయినా ఎండకి అట్లాగే ఉన్నా ఇది పౌడర్ అవ్వట్లేదంటే వాళ్ళు మేబీ ఒక సీజన్కి ఒక వారం రోజులో, ఒక 20 రోజులు, ఒక నెల రోజులో వాడతారు. మళ్ళీ తీసుకొని ఇంట్లో జాగ్రత్త పెట్టుకుంటున్నారు. మళ్ళీ తీసుకొచ్చి సీజన్కి వాడుకుని ఇట్లా రిపీటెడ్గా ఇది 365 రోజులు ఉంది. ఆ లెక్కన ఎన్ని సంవత్సరాలు రావాలో లెక్కేసుకోండి. సో నా లెక్క ప్రకారం క్వాలిటీ చాలా బాగుంది. రైతుల లెక్క ప్రకారం వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉన్నారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు చేరవేయడానికి నేను సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం.